అరేబియా సముద్రం మధ్యలో నిలిచిన ఒక కోట, సుమారు 500 సంవత్సరాల చరిత్ర. ఎంతో మంది రాజులు దాడి చేసినా ఎప్పుడు జయించలేని కోట. అదే మహారాష్ట్రలోని మురుద్ జంజీరా కోట. ఈ కోటను చరిత్రలో మరాఠాలు, పోర్చుగీసులు, బ్రిటిష్, మొఘలులు ఎన్నోసార్లు దాడి చేసినా ఎవ్వరూ జయించలేకపోయారు. ఇప్పుడు ఈ కోట వెనుక ఉన్న అద్భుత చరిత్ర, మిస్టరీలను తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో రాజాపురి తీరంలో నివసించే కోలి మత్స్యకారులు సముద్ర దొంగల నుండి రక్షణ కోసం ఒక చిన్న చెక్క కోట నిర్మించారు. ఆ తర్వాత అహ్మద్ నగర్ సుల్తానేట్కు చెందిన సేనాధిపతి మాలిక్ అంబర్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని 1565లో ఈ కోటను బలమైన రాయి కోటగా మార్చాడు. ఈ కోటకు అప్పట్లో పెట్టిన పేరు జజీరా మహ్రూబ్, అంటే సముద్రం మధ్యలోని అజేయ ద్వీపం అని అర్థం. స్థానిక కథనం ప్రకారం కోట నిర్మాణం సమయంలో ఒక విచిత్రం జరిగింది. కోట గోడలు నిర్మించిన ప్రతిసారి 3 సార్లు కూలిపోయాయి. దీంతో ఆ ప్రాంత పూజారి ఒక భయంకర సూచన చేశాడు. దేవతలను ప్రసన్నం చేయడానికి ఒక బలి అవసరం అని. అప్పుడు కోటను నిర్మిస్తున్న సిద్ధి నాయకుడు తన 22 సంవత్సరాల కుమారునిని దేవుడికి బలి ఇచ్చారని స్థానిక కథ చెప్తుంది. ఆ తర్వాత కోట గోడలు ఎప్పుడు కూలలేదని చెప్తారు. ఈ కథ నిజమా కాదా అనేది తెలియదు, కానీ ఇది ఇప్పటికీ స్థానికంగా చెప్పుకునే పెద్ద మిస్టరీ. ఈ కోటను అజేయంగా మార్చిన కారణాలు చాలా ఉన్నాయి. ఈ కోట పూర్తిగా అరేబియా సముద్రం మధ్యలో రాయి దీవిపై నిర్మించబడింది. కోట గోడలు సుమారు 40 అడుగుల ఎత్తులో ఉంటాయి. కోట చుట్టూ 26 బలమైన బస్తీయన్లు ఉంటాయి. ఒకప్పుడు ఈ కోటలో 500కి పైగా గోళాలు ఉండేవి. అందులో 3 భారీ తుపాకులు ప్రసిద్ధి: కలాల్ బాంగిడి, చవ్రి, లాండా కసం. ఇవి సముద్రంలో వచ్చే శత్రు నౌకలను దూరం నుంచే ధ్వంసం చేసేవి. మహారాష్ట్రలోని గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 1659లో ఈ కోటను జయించడానికి ప్రయత్నించాడు. కానీ సముద్రం మధ్యలో ఉన్న ఈ కోట గోడలను అధిగమించడం అసాధ్యమైంది.